మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోజ్ తను సింగపూర్లో చదువుకుంటున్నారు. తను సింగపూర్లో చదువుకుంటున్నటువంటి ఆ స్కూల్లో ఈరోజు ఉదయం 9:45 ఆ ప్రాంతంలో ఆ స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. దీంట్లో ఆయన గాయపడినట్టుగా వస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. దానికి సంబంధించినటువంటి విజువల్స్ ఎక్స్క్లూజివ్గా మనకు కొన్ని దొరికాయి. ఒకసారి మీకు చూపిస్తాను. ఇది ఆ అబ్బాయికి చదువుతున్నటువంటి స్కూల్. థర్డ్ ఫ్లోర్లో ఆ అబ్బాయికి సంబంధించినటువంటి క్లాస్ అది కూడా ఉంది. దాంట్లో అగ్ని ప్రమాదం కావటం, దాంట్లో చాలామంది పిల్లలు, అది కూడా మార్క్ శంకర్ పవనోజ్ ఉన్నటువంటి ఆ క్లాస్ రూమ్లోనే జరగటం, అతనితో పాటు ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చి ప్రజెంట్ అయితే హాస్పిటల్లో జాయిన్ చేశారు. కానీ అక్కడ తనకి కూడా కొంత గాయాలైనట్టుగా, కాళ్ళకి చేతులకి కాలిన గాయాలైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా పొగంతా కూడా ఆ క్లాస్ రూమ్లో ఒకేసారి ఉండిపోవడంతో తను అదంతా పీల్చుకోవడం, కొంత శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా అనిపించిందని కూడా వస్తున్నటువంటి పరిస్థితి. తను ప్రస్తుతానికైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కంప్లీట్గా దానికి సంబంధించినటువంటి తనకి ఎటువంటి ఆపద లేదు అని కూడా తెలుస్తూ ఉంది. డాక్టర్లు కూడా వాళ్ళ పర్యవేక్షణలో ఉంచుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రజెంటు ఆయన మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు గ్రామంలో ఆయన అడవి బాట పట్టి ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే వాళ్ళతో అనేక సాధక బాధకాలు తెలుసుకునే ప్రయత్నం కూడా నిన్న ఈరోజు కూడా ఆయన అక్కడ చేరుకుని అక్కడే బస చేసి ఉండటం కూడా జరిగింది. అయితే ఈ విషయం తెలిసినటువంటి పవన్ కళ్యాణ్ గారు వెంటనే వెళ్ళిపోతారని అనుకున్నారు. ఈరోజు ఆయన పర్యటన రద్దు చేయాల్సి వస్తుంది అని కూడా చాలామంది అనుకున్నారు. కానీ ఇక్కడ అందరి నాయకుల్లా పవన్ కళ్యాణ్ గారు కాదు. పవన్ కళ్యాణ్ గారికి అంటే డెఫినెట్గా ఎవరికైనా సరే కుటుంబం అనేది ప్రయారిటీయే. కొడుకు కన్నా ఎవరు ఎక్కువ కాదు, కుటుంబ సభ్యుల కన్నా ఎవరు ఎక్కువ కాదని ఎవరైనా భావిస్తారు. ఇంక్లూడింగ్ నేను కూడా నా కుటుంబం తర్వాతే ఎవరైనా అనుకుంటా. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు. ఉన్నటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో దానిని యథావిధిగా కొనసాగిస్తూ ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళని అటు వాళ్ళ కొడుకు దగ్గరికి పంపించి విషయం తెలుసుకుంటూ మాట్లాడుకుంటూ నేను సాయంత్రానికి వస్తాను, ఈ షెడ్యూల్ అయిపోగానే వైజాగ్ నుంచి డైరెక్ట్గా సింగపూరే వెళ్ళే పరిస్థితులు కూడా ఉన్నాయని కూడా తెలుస్తూ ఉంది. ఆయన ఈరోజు సాయంత్రం 3 గంటలు 4 గంటల ప్రాంతానికి ఆయన షెడ్యూల్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత విశాఖపట్నం నుంచి డైరెక్ట్గా సింగపూర్కి ఫ్లైట్స్ ఉండటం, అక్కడికే వెళ్ళే పరిస్థితులు కూడా ఉన్నాయని కూడా తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి మార్క్ శంకర్ పవనోజ్కి సంబంధించి హెల్త్ అప్డేట్స్ అనేది కంప్లీట్గా అతనికి ఎటువంటి ప్రమాదం లేదని చెప్పి ఎక్స్ వేదికగా చిరంజీవి గారు లాంటి వ్యక్తులు అనేక మంది కూడా పోస్ట్ చేయటం అనేది కూడా మనం చూస్తాం. సో మార్క్ శంకర్ పవనోజ్ తను ఎలా ఉంటాడు, ఏంటి, ఇవన్నీ ఎలా ఉన్నాడు అనేది విజువల్స్ అయితే బయటకు వచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ స్కూల్కి సంబంధించినటువంటి ఫొటోస్ అయితే మాత్రం అక్కడ అగ్నిమాపక సిబ్బంది వాళ్ళందరూ కూడా రెస్క్యూ ఆపరేషన్ చేస్తూ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా, తనతో పాటు ఒక 30 మంది వరకు పిల్లలు ఉన్నారని కూడా అంటున్నారు. థర్డ్ ఫ్లోర్లో జరిగినటువంటి ఈ ఘటనను అక్కడ ఉన్నటువంటి అఫీషియల్ అగ్నిమాపక సిబ్బంది, అలాగే వాళ్ళ ట్విట్టర్ వేదికగా, ఫేస్బుక్ వేదికగా, సోషల్ మీడియాలో కూడా వాళ్ళు పంచుకోవడం జరిగింది. దీన్ని అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా చాలా ఫాస్ట్గా వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకువెళ్ళి వాళ్ళన్నీ దగ్గరగా చూసుకోవటం. సో పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్తారని తెలుస్తుంది సాయంత్రానికి. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి, ఎందుకంటే ప్రజల కోసం ఆయన, ప్రజలే ప్రయారిటీగా, ప్రజలే వాళ్ళ కుటుంబ సభ్యులుగా, ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి నాయకుడిగా మనం పవన్ కళ్యాణ్ గారిని చూడాలి. ఎందుకంటే ఇక్కడ అధికారికంగా ఏర్పాట్లు చేసినటువంటి అనేకం ఉంటాయి. అవన్నీ కూడా అదంతా కూడా క్యాన్సిల్ చేస్తే డెఫినెట్గా ఇబ్బంది పడాలి. గవర్నమెంట్ నుంచి ఎంతో కొంత లాస్ అవ్వాలి. ప్రజల సొమ్ము వృధా చేయకుండా దానిని కంటిన్యూ చేస్తూ అక్కడ ఉన్నటువంటి గిరిజనులు పవన్ కళ్యాణ్ గారిని హక్కున చేర్చుకున్నారు. వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టకుండా, పవన్ కళ్యాణ్ గారు వస్తారు అని చెప్పి ఎంతో ఆనందంగా పండగ జరుపుకుంటున్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, ఆయన ఎంత బాధలో ఉన్నా కూడా ఆ బాధను దిగమింగుకొని ఆయన ఈరోజు ఆ గ్రామాలని, ఆ తాండాలన్నింటినీ, ఆ గిరిజన ప్రాంతాలన్నింటినీ కూడా సందర్శించి వాళ్ళకి మంచి అనేక వస్తువులు సమకూర్చుతాను అని చెప్పి ప్రామిస్ ఇచ్చారు. దానికి తగ్గ అడుగులు వేసుకుంటూ ప్రారంభోత్సవాలు కూడా చేసుకుంటున్నారు. ఆ తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ కష్టాలని, ఆనందాన్ని పవన్ కళ్యాణ్ గారితో పంచుకోవాలని చాలా ప్లాన్ చేసుకున్నారు. అవన్నీ కూడా ఎక్కడ
ఇబ్బంది పడకుండా అవన్నీ జరగాలని పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం వెళ్ళబోతున్నారని కూడా తెలుస్తా ఉంది.